10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ నాయకులు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీటు గతంలో వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ అనే ఒక పేరు చెప్పి శవాల మీద పేలాలు ఏరుక తిన్న వీళ్ళు కొత్తగా పాఠాలు నేర్పే విధంగా ఉన్నారు వీళ్ళది. అలా ఇంకా కూడా బుద్ధి రాకుండా మళ్ళీ కూడా అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు అనే ఉద్దేశంతో చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ ఇట్లా పెట్టుకొని టీచర్ ముందు కూర్చున్నట్టు వీళ్ళది గురించి చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది. ఇప్పుడు మీకు పేజీ నెంబర్తో సహా మీకు బుక్ ఆధారాలతోటి సబ్మిట్ చేస్తున్నా. ఒక 5 నిమిషాలు శ్రద్ధగా ఆ పేపర్ని పరిశీలించండి. నేను ఇచ్చిన ఆధారాలని 1వ నెంబర్ పేజీలో గవర్నమెంట్ తీసింది 28 జిల్లాలకు ఎకరం చొప్పున ల్యాండ్ కేటాయిస్తూ జీవో ఇచ్చింది. నేను అన్ని పార్టీలకు ఇవ్వమని చెప్పి ప్రజాసేవకం పెట్టిందని మేము అందరం అప్లై చేసినాం. అప్లై చేస్తే అక్లాట్మెంట్ ఇచ్చింది తప్ప మాకు ల్యాండ్ ఏ పార్టీకి ఇయ్యలే, ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్ప. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మా సొంత ఆఫీసర్, ఇది కూడా ఇవాళ ట్రస్ట్దే, పార్టీకి సొంతంది కాదు. వాళ్ళకు ఇన్ని ప్రతి జిల్లాల ఎకరం అన్న కాడ ఎకరంన్నర కబ్జాలు పెట్టటాలు, టీవీ ఛానళ్ళు, పేపర్లు, ఈ అడ్డదారులలో పోవటం వల్లే ఆ జైళ్ళలో కూర్చోవటాలు. సో దీని మీద మొదట గవర్నమెంటు వాళ్ళకి అలాట్ చేసింది 28 దిక్కులో ఇచ్చిన 2nd నెంబర్ పేపర్లో అలాట్ చేసిన జిల్లాల పేర్లు. 3వది కలెక్టర్ గారి ప్రొసీడింగ్, ఆ జీవో ప్రకారం కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ 3వది. 4వది వాళ్ళు కట్టిన చాలన్ 4,83,000 ఎంతో కట్టిన దానికి. మేము ఎక్కడ అబద్ధం ఆడతలే, వాళ్ళు కట్టలేదు అని మేము అనట్లేదు, అప్లై చేయలేదు అనట్లే. పార్టీ కార్యాలయాలు అనేది ప్రజాసేవ చేయడానికి కార్యాలయాలకు ఇవ్వవలసిందే, వాటిని మేము సమర్థిస్తున్నాం. మేము వాళ్ళ తీరుగా ఒక పార్టీకే ఇచ్చుకొని ఇంకో పార్టీకి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోలే. జూబ్లీస్ లాంటి దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది వాళ్ళకి, పార్టీకి చాలని కట్టినరు. ఇక్కడి వరకు ఓకే. తర్వాత లెటర్ చూడండి, 7వ నెంబర్ది. వాళ్ళు స్వయాన పెట్టినరు ఏమని లెటరు, మాకు ఈ జాగా వద్దు, ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇచ్చింది జాగా, మాకు ఈ జాగా వద్దు, ఈ జాగా ప్లేస్లా ఎమ్మెల్యే గారి రెసిడెన్స్ పక్కకు మాకు జాగా అలాట్ చేయండి చెప్పి లెటర్ ఇచ్చిండ్రు. సంతోషం, ఇక్కడ వరకు ఇచ్చిండ్రు. వాస్తుకు బాగలేదు, ఈ జాగా వద్దు, మేము దేనికైతే కట్టినామో, దేనికైతే పైసలు కట్టినామో ఆ జాగా వాస్తుకు బాగలేదని ఆ రోజు ఓపెనింగ్కు శిలాఫలకం వేసుకొని ప్రారంభించే ముందు రోజు మాకొద్దు, వేరే కాడికి పోమని లెటర్ పెట్టిండ్రు. మరి లెటర్ పెట్టినప్పుడు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి కదా. లెటర్ పెట్టి వదిలేస్తే అయిపోతుందా? ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కదా. పంచనామా చేసి గవర్నమెంట్ ఒప్పచెప్పాలి కదా. వీళ్ళకి ఇప్పటివరకు కూడా ఒప్పచెప్పలే, పంచనామా చేయలే, ఇప్పటివరకు కూడా ఒప్పచెప్పలే ఎక్కడ కూడా. అక్కడ వదిలిపెట్టేసి వచ్చి క్యాంప్ ఆఫీస్ పక్కకు డైరెక్ట్ కబ్జా పెట్టుకొని ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ తెలివి ఇంకోలకు ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ ఆ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ అంతా ఒకటే. కానీ వాళ్ళు ఎక్కడ పోయినారు, దాని హద్దులు ఉంటాయి. వెనక సైడ్ ఏముంటుంది, ముందు సైడ్ ఏముంటుంది, సైడ్కి ఏముంటాయి అని హద్దులు ఉంటాయి కదా. ఆ హద్దుల పేపర్లను కూడా మేము మీ ముందు పెట్టినాం.
పేజీ నెంబర్ 8 చూడండి, ఇప్పుడు ఉన్నది అది. పేజీ నెంబర్ 8 ఇప్పుడు ఉన్నది. పేజీ నెంబర్ 11 పాతది వాళ్ళకి ఇచ్చింది. సర్వే నెంబర్ 1066 రెండిటిది ఒకటే. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చింది 11వ నెంబర్ దాంట్లోది. ఇప్పుడు వాళ్ళ ఉన్నది 8వ నెంబర్ దాంట్లో. హద్దులు చూడండి. ఇక దాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు ప్రభుత్వం, దీన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు వీళ్ళకు. యువరాజు ప్రభుత్వం నడుస్తుంది కదా, మేము ఏది చేసినా నడుస్తుంది. రోజు రొటీన్గా బయట కబ్జాలు పెట్టినట్టు ఈడ కూడా పెడితే మమ్మల్ని అదిగేడెవరు, మేము 20-25 ఏళ్ళు ఉండబోతున్నాం అనుకొని అహంకారంతో ఇవాళ ఇక్కడ ఈ జాగ కూడా ఇప్పుడు కట్టుకున్న జాగ కూడా ఓపెన్ స్పేస్ జాగ. అది అంటే పార్కుకి ఇచ్చిన ల్యాండ్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పార్క్ ఇచ్చిన ల్యాండ్ ఎక్కడ కూడా కట్టరాదు, ఎక్కడ కూడా ఏది చేయరాదు, అలాటే చేయరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మ్యాప్ పెట్టిన మీకోటి క్లియర్గా, అది వాళ్ళు అంటారు ఎందుకంటే మహానుభావులు కదా, అది మన పార్క్ ల్యాండ్ కాదు, ఓపెన్ ల్యాండ్ కాదు అని అంటారు. అందుకే 75వ సంవత్సరంది మ్యాప్లో ఓపెన్ ల్యాండ్స్, ఓపెన్ స్పేస్ ల్యాండ్ అని చెప్పి ఇచ్చి తీసుకోవటం జరిగింది. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేటి అన్నీ కూడా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో గాడపల బాణాలు వేసిన తిరగా కాదు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి, అథెంటిక్ డాక్యుమెంట్స్ ఇవి. అప్పుడు వీళ్ళు కట్టిన ప్రతి నెంబర్ కాడికి వెళ్ళి తీసుకొచ్చిన అథెంటిక్ డాక్యుమెంట్ నేను మీ ముందు పెట్టింది. అందులో ఓపెన్ స్పేస్ అని ఉన్నదా లేదా చూడండి. దానికి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్టర్ గారికి కట్టిన విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ కూడా అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ 4టి కట్టినాక వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. దీంట్లో నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలని, మీకు మాజీ ఎమ్మెల్యేలని మీరు చదువుకున్నోళ్ళైనా మీకేమైనా జ్ఞానం ఉన్నా నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి. మీ ముందే డాక్యుమెంట్ పెట్టి అడుగుతున్నా. ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పేజీ నెంబర్ తీయండి అబ్బా. పేజీ నెంబర్ 13. వీళ్ళు కరెంటు నడుపుతున్నారు. ఇంటి నెంబరే లేదు, దానికి కరెంటు నడుస్తుంది. దానికి ఇంటి నెంబరే లేదు, నా కార్పొరేషన్లో లేదు, నా కుడాల లేదు, నా రెవెన్యూలో లేదు, ఎందులో లేదు. కానీ కరెంటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి నడుపుతాను దుకాణం వల్ల. మరి మీటర్ ఏడికెళ్ళి వచ్చింది, ఇంటి నెంబర్ లేకుండా మీటర్ ఏడికెళ్ళి వచ్చింది, పర్మిషన్ ఏడికెళ్ళి వచ్చింది, ఎవరి పేరు మీద తీసుకున్నారు అని చెప్పి నేను దానికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన. కన్జ్యూమర్ నేమ్, ఫాదర్ నేమ్, కన్జ్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ, ఫాదర్ నేమ్ బిఆర్ఎస్ పార్టీ. అర్థమైంది కదా మీకు? ఇక కన్జ్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ మొదలు పుట్టింది కదా, గౌరవం ఇస్తారులే వాళ్ళు. ఫాదర్ నేమ్కి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ. కర్మగాలి ఆ సెంటిమెంట్ పుణ్యాన ఈ అంగూటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించిండ్రు. వీళ్ళ కర్మకి ఇది దౌర్భాగ్యం. మనం పేపర్లు ముందు పెట్టుకొని ఇలాంటి వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. అది ఇది ఇంటి నెంబర్ లేకుండా ఎక్కడైనా కరెంటు మీటర్ ఇయ్యంగా చూసినరా? ఇది మన కర్మ.
ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అటాచ్డ్ దాంట్లో తీసుకున్నది. ఎందుకంటే అప్పుడు గోపాలరావు గారు ఉన్నట్టుండే కదా పైన దేనికైనా ఇవ్వగలుగుతారు ఆయన సామాన్యుడు. సో వీళ్ళు కట్టిన బిల్లుల కాడికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కొన్ని రోజులు బిల్లులు కట్టలేదు అన్నట్లే కట్టుకుంటా. అసలు మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గార్డెన్ మన ఓపెన్ ల్యాండ్, దాంట్లో మీరు పార్క్ ల్యాండ్లో మీరు ఎట్లా ఇది చేస్తారు? ఏ జీవో ప్రకారం లేకుండా దాంట్లో కేసులో 9 నెలలు నాన్ బెయిలబుల్ జైలు పోవాలి. ఇన్ని పాపాలు చేసి వాళ్ళ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుంటాను. అదరగొట్టడం వాళ్ళ గురువు గారికి ఉన్నట్టే అదరగొట్టి బతకటం అనేది. నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతానా, మీడియా సమక్షంలో చర్చ ఎక్కడ పెడదామో చెప్పు, ఎడికి రావాలని చెప్పు, కూర్చుంటాను. నేను నీ ఆఫీస్ కాడికే వస్తా. ఇటుకపేట మీద చేయి పెడితే గాంధీ భవన్ కూలగొడతాం, ఇది కూలగొడతాం అంటాను కదా, మొగోళ్ళే కదా. నేను ఒకవేళ అది కూలగొట్టకపోతే నేను రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా వచ్చి ఆడ కూర్చుంటా. నేను నీ ఆఫీస్ ముందు కూర్చుంటా. అంటే పార్టీ అడ్డం పెట్టుకొని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా బారాకూన్ మాఫా మీకు. శ్రీవాడిపురం చెడ్డి గ్యాంగ్ దొంగల నయం మీకంటే. ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి, ఆ అమెరికాలో అటో ఇటో చేస్తారట 160 ఏళ్ళు శిక్ష. మనిషి ఉండేది 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా అతి కష్టం, ఒకరు ఏళ్ళ మీద దొరుకుతారు. ఇలాంటి వాళ్ళకి అయితే పాపం లేదు, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి పెట్టాలి. ఇలాంటివి చేసుకుంటూ ఇంకోటి నేను ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా, అక్కడ కనుక ఇంకోటి కర్మగాలి అన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టే మీకు ఇవ్వలేదా మాకు ఇవ్వలేదా అంటాను కదా. ఇదే పరంగా ఇప్పుడు పోదాం ఇక్కడి నుంచే. నేను ఇక్కడి నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు దొంగలు, ఏమో ఎక్కడ పోరు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఇలా. నేను అది కూడా చెప్తున్నా, ఇప్పుడే ఉన్న పరంగా పోదాం. అర్ధ గంటలో డిజిటల్ సర్వే అయిపోతుంది. ఎకరం చిల్లర ఉన్నది అది. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినాక, ఓడిపోయినాక తెల్లారి మర్నాడు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ గోడలు పెట్టినట్టే. అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇక శాటిలైట్, డిజిటల్ సర్వే ఇవన్నీ పెట్టి చేస్తే డిజిటల్ సర్వే రిపోర్ట్ కూడా పెట్టినా మీ కాడ ఎకరంన్నరకు తక్కువ ఉన్నది. ఎకరానికి మీద ఎకరంన్నరకు తక్కువ. అసలు మీకు పంచనామా చేసి గవర్నమెంట్ అనేది ఉంటుంది ఒకటి, దానిలో అప్రూవల్ కావాలి, కార్పొరేషన్లు కావాలి, కుడాలు కావాలి. ఇవన్నీ అప్రూవల్ అయినాక మీ చేతికి పంచనామా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పజెప్పాలి. మీకు రెవెన్యూ డిపార్ట్మెంటు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడన్నా ఒప్పజెప్పినట్టు మీరు రికార్డులలో చూపియండి. మీకు ఇవ్వటాన్ని తప్పు పట్టట్లే. మీకు ఇచ్చింది అక్కడ, నువ్వు వచ్చింది ఇక్కడ. ఇది పార్క్ ల్యాండ్లో ఏలు పెట్టొద్దు అని అంటే, ఇది పార్క్ ల్యాండ్. ఇంకో మాజీ శాసనసభ్యుడు అంటాడు, నేనుండి కట్టించిన ఎన్యూఎస్ఐలో ఇక్కడట ఈయన కట్టించినట, ఈయన ముక్కు మొక్కదలు మోతీ తెలియదు. దీన్ని కార్పొరేషన్ పరిధిలో అప్రూవల్ తీసుకొని, కుడా పరిధిలో అప్రూవల్ తీసుకొని, దీనిని రెసిడెన్షియల్ ఉంటే కమర్షియల్ జోన్గా తీర్మానం చేసి అప్రూవల్ తీసుకున్న ఇది చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద. దీనికి ట్యాక్స్ కడుతున్నాం కమర్షియల్ కింద తీసుకొని. దీనికి ఆడిట్లో ఉన్నది, ప్రతి రిపోర్ట్లో ఎవ్రీ మంత్లో ఉన్నది. కానీ నువ్వు నక్కకు నాగలో కానీ పోల్చుకొని దీంట్లో గజం మీద ఇటుక పెట్టేది ఇస్తే ఇది చేస్తా అని మాట్లాడి నువ్వే గాంధీ భవన్ కూడా మేము రెంట్ కడతాను, అది కూడా మాది కాదు. వీళ్ళకి తెలియని మూర్ఖులు అది. ఈయన ఎన్ఎస్ఐకి పనిచేసినట్టు, ఈయన ఎన్ఎస్ఐకి పనిచేసినట్ట. కర్మ ఆ ఉద్యమంతో ఏమైందంటే, చదువుకున్న మేధావులు పాపం గిట్లా పట్టుకొని తిరుగుతారు, చదువుకొని మేధావులు గట్ట పట్టుకొని తిరుగుతారు ఆ ఉద్యమం పేరుతోటి. ఆయన కావాల్సింది ఏంటి? ఇలాంటి ఎదవలు కావాలి. ఎవరు ఏం మాట అంటే సప్పుడేకుంటుండే ఎదవలు కావాలి కాబట్టి ఇలాంటి ఎదవలు అయినరా కర్మగాలి. ఇప్పుడు నేనేమంటానా, వీరన్నిటిని మీ ముందు పెట్టినా మీరు ఇంటికి పోయినాకో అర్ధ గంట చదవండి. ఏ డేట్ పెడతారో చెప్పండి, నేను ఆ డేట్ రోజు వాళ్ళ ఆఫీస్ కాడికే వస్తా. నువ్వు ఇటుక బీకుడు అంటాను, నీ ఇటుక బీకుడు కాదు, నీ బూరు బీకిస్తా నేను అనుకుంటాను బిడ్డ. నువ్వు మిమ్మల్ని ల్యాండ్ గ్రాబర్స్ కింద పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి మిమ్మల్ని చెడ్డీల మీద తిప్పాలి. మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు అంతా ఇంత నా పాపం చేసేది, మళ్ళీ ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటానా? అదరగొట్టడం అంటే అంత ఇంత అదరగొట్టడం కాదు. ఇక ఏం కాదు, ఇప్పుడు మొండికేసిర్రు.
ఏది ఉన్నా ఏమనంటే మీరు ఇది అడిగినాం కదా దాని గురించి తీయండి. నా డాక్యుమెంట్ పట్టుకొస్తే దీన్ని మొత్తం నీ డాక్యుమెంట్ పట్టుకరా ఆఫీస్ కన్నా కూర్చుందాం. కక్ష సాధింపు చర్య ఓ పేరు పెట్టింది దీనికి. అది పిచ్చోడా, కక్ష సాధింపు చర్య అంటే నీ తీరుగా వెనక కూర్చొని నా మీద మర్డర్ కేసులు పెట్టించి అటువంటి మర్డర్లు పెట్టించి నాకు సంబంధం లేదు, భద్రకాళమ్మ మారి ఇదొట్టు ఈ మొట్ట నేను అనట్లే. ఈ మొత్తానికి మొత్తము నా పేరు మీదనే కట్టి నేనే కంప్లైంట్ చేసిన, నేనే అడుగుతున్నా అంటూ నా నీతిగా ఎన్కౌంటర్ చేయలే, నల్లికుట్ల వేషాలు వేయలే, నేనే అడుగుతున్నా దీన్ని. అంటే నువ్వు ఏది చేసినా, ఎన్ని లంగ పనులు చేసినా, ఎన్ని కబ్జాలు చేసినా, ఏది చేసినా కక్ష సాధింపు చర్య అంటే అన్ని మాఫ్ అవుతాయా? బిడ్డ మీరు అనుకుంటారు రాజకీయం వదిలిపెడతా కానీ మీరు చేసిన పాపాలను వదిలిపెట్టా, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అనుకుంటారు, ఇది జస్ట్ న్యూస్ రీలే మీరు చేసిన పాపాలు. విత్ ఎవిడెన్సెస్ తోటి 2 రోజుల కోటి మీ ముందు పెడతా. వీళ్ళు క్లబ్ మెంబరు, ఆఫీసర్స్ క్లబ్లో మెంబర్ అంటే వీళ్ళ తమ్ముడు. ఆయనే గవర్నమెంట్ ఎంప్లాయీకి 30,000 ఉంటుంది చాలను, జనరల్ వాళ్ళకు 3 లక్షలు 5 లక్షలు ఉంటుంది క్లబ్ల మెంబర్షిప్. అంటే ఆయన చదివిన 2వ తరగతి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి పర్మిషన్ తీసుకుంటే అథెంటిక్గా దొరికింది నిన్న. అరే నాయన కొన్ని చేసేటి ఏమన్నా అవేనో చూసుకొని ఆడిటర్ను అవి పెట్టుకొని కొద్దిగా పనులు చేస్తానికి కూడా సమయం లేదు. ఎందుకంటే ఇంకో కేసు వెయిటింగ్, నెక్స్ట్ కేసు వెయిటింగ్ ఉంటుంది కదా, సెటిల్మెంట్కు టైం లేదు. చదివిన 2వ తరగతికి గవర్నమెంట్ ఇదట, నేను 20 ఏళ్ళకెళ్ళి మెంబర్ నల్లా, నాకు లైఫ్ టైం మెంబర్ ఫ్రీ నెంబర్ ఇవ్వలే. ఉన్నారు మొన్న వచ్చిన వాళ్ళకు వీళ్ళు గవర్నమెంట్ అంటే లైఫ్ మెంబరు. అందులో కూడా ఆడిట్ చేయించిన 6 నుంచి 7 కోట్ల ఫ్రాడ్, కోట్ల రూపాయల ఫ్రాడ్ క్లబ్లో కూడా ఇలా ఈ ఎమ్మెల్యే గారు అనుచరిని దానికి మెంబర్గా పెట్టి, అది కూడా సిపి గారు కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసింది. అట్లా వీళ్ళు హనుమకొండ జిల్లాని సర్వనాశనం చేసి, ఇక వీళ్ళ భాష వీళ్ళ కేసీఆర్ గారు మాట్లాడతారు, గూట్ల బీకినవాట ఏట్ల బీక్తారట అని చెప్తారు కదా ఊకే మీటింగ్లల్లా. ఈయన నర్సంపేటలో బీకలేదు కానీ గీడొచ్చి బీక్తారట. ఆయన జిల్లా కాదు, పార్లమెంట్ కాదు, కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన ఉండి ఈడ కట్టించిన అంటాడు. ఆయన ఉండి ఈడ కట్టించిండట ఎన్ఎస్ఏలో ఉండి. అంటే వీటిని ఏ విధంగా ఇంకా కొన్ని ఈ ఒక్కసారి ఈ ఆధారాలు మొత్తం ఎందుకు అని చెప్పి ఇవి సరిపోతాయి కదా అని పెట్టిన. నేను ఇలా 3 పాయింట్లు మీకు మెయిన్గా అడుగుతున్నా. ఒకటి, సుప్రీంకోర్టు యాక్ట్ ప్రకారం పార్క్ ల్యాండ్ ఇవ్వచ్చా, ఇస్తే జీవో తీసినరా. రెండోది, గవర్నమెంట్ మీకు అథెంటిక్గా ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ చేసినరా, మాకు చేసినట్టు తీర్మానం కార్పొరేషన్ కానీ కుడాల కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా తీర్మానం చేసి ఇచ్చిండ్రా, మాకు ఇచ్చినట్టు. ఎందుకంటే మాది కమర్షియల్ అని చూపించి తీసుకున్న పోదు, మేము కమర్షియల్ కన్వర్ట్ చేసుకున్నాం దీన్ని మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజులల్లా. అది కూడా మాకు ఇయ్యలే ఈ పార్టీ ఆఫీస్. ఇది ట్రస్ట్ది, ఎన్ఆర్ఆర్ భవన్ ట్రస్ట్ది. ఇది వాళ్ళు ఆ రోజులలో తీసుకున్నది. మేము ఇవాళ గవర్నమెంట్కు ల్యాండ్కు మాకో ఎకరం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు పెట్టుకుంటే ఒక్క పార్టీకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే వాడుకొని తీసుకున్నారు దీన్ని. ఇక ఒక్క నిమిషం, పేజీ నెంబర్ 9 చూడండి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కాజీపేట సర్కిల్ 2 నుంచి ప్రొవైడెడ్ బిల్డింగ్ పర్మిషన్ కాపీస్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ద ప్రాపర్టీ ట్యాక్సెస్. వీళ్ళు ప్రజానాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ గవర్నమెంట్కు చీఫ్ విప్ నువ్వు. ఇన్ ద రిగార్డింగ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ది ఆఫీస్ రికార్డ్స్ could not find any building permission detail and property tax collection details over the said structure. ఇయాటి వరకు గవర్నమెంట్కు నువ్వు రూపాయి ట్యాక్స్ కట్టలేదు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వచ్చి అలా మీటింగులు పెడతారు, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టనోనివి. మాది ఇయాటి వరకు ట్యాక్స్ పెండింగ్ ఉన్నదా చూడు.
ఆఫీస్ రికార్డ్స్లో కార్పొరేషన్లో లేదు, కుడాల లేదు, రెవెన్యూలో లేదు, కానీ నువ్వు పొజిషన్లో ఉంటావు. కార్పొరేషన్లో లేవు, కుడాల లేవు, రెవెన్యూలో లేవు. నువ్వు అందులో పోయి కట్టుకొని ఆ లైటింగ్ పెట్టుకొని లైట్లు పెట్టుకొని ట్యాక్స్ కడతలేవు. ఇన్నేళ్ళకెళ్ళి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టని బుద్ధి లేని ఏదో ఎవడని ఉన్నాడు ఇక్కడ జిల్లాల? మా ఓడు ఉన్నాడు వినయ్ భాస్కర్ ఒక్కడే. అది ఆయన గొప్పతనం. వీళ్ళు రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు. ఇంతకంటే ఇది ఆర్టీఓ ఇచ్చింది, నేను తీసుకున్నది కూడా కాపీ. వీటన్నిటిని కూడా కోర్టుకు పోయే దాన్ని ఇటుకపెట్ట పీక్, ఇది కర్మ. ఇటుకపెట్ట ఎక్కడ మొత్తమే పీకేద్దాం, వాళ్ళ పీకేయాలని నేను చెప్తుంటే నువ్వు ఇటుకపెట్ట గురించి మాట్లాడుతున్నావు. నీకు ఉన్నదవాడు నీ ఎంబటి ఏదో ఇది కూడా కొడతా అది కూడా నీ ఎంబట ఉన్నారు. గదో మర్రి మరో తొర్రికి 2-3 ఉన్నాయి. అవి నీకేమున్నాయి చెప్పిగా. ఇక ఇది కార్పొరేషన్ది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేజ్ నెంబర్ 10. అలాట్మెంట్, ల్యాండ్ అలాట్మెంట్, హన్మకొండ డిస్ట్రిక్ట్ రిక్వెస్ట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ అలాట్మెంట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బిల్డింగ్. సెకండ్ paragraphలో in this regard it is to inform that above building is falling in open space park and roads including certain portion of the plots as indicated in the enclosed plan as per proposed layout of Balasamudram at Warangal approved by the DTCP. ఇంతకంటే వీళ్ళకి ఇంకేం ఆధారాలు కావాలనే వాళ్ళు ఏమని అంటే నేను సమయం వచ్చినప్పుడు చూపిస్తా, సమయం వచ్చి ఎప్పుడు సమయం ఇంకెప్పుడు వస్తుంది? మళ్ళా పాపం తెలిసి తెలియని ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నారు అల్లడి జల్లడి, అవి కూడా కథమైతే. కానీ వాటన్నిటిని ముందు పెట్టి మళ్ళీ వీళ్ళు వెనక కూర్చొని మనది టీఆర్ఎస్, ఇది మన వరంగల్ జిల్లా ఏది సెంటిమెంట్గా ఆత్మాభిమానం, కొన్ని మాటలునే కదా, ఆత్మాభిమానం, నీళ్లు, నిధులు, నియామకాలు, వీటిని ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాక్టికల్ మనుషులు. మేము ప్రాక్టికల్గా తీసుకొచ్చే వాళ్ళం. వీళ్ళు ఆ పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు వీళ్ళు ఉద్యమంతో. కాబట్టి మేము మిత్రులని ఇవన్నీ ఎందుకంటే ఇచ్చినా మీకు అని అంటే కూడా ఇంకోటి ఉన్నది. వీళ్ళకి ఒకటి తెలిసిందల్లా లేదంటే ప్రెస్ మీట్ పెట్టడం, ఖండిస్తానా అనటం, ఈ రెండు తప్ప ఇంకోటి తెలియదు. రేపు ఖండిస్తానప్పుడు మీరు ఈ ముందు పెట్టారు కదా, వీటికి ఏంటిది జవాబు చెప్తారో అని అడుగుతారేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పటం ఇది ఇవ్వటం. వాస్తవాలు కూడా మీ దృష్టిలో ఉండాలని చెప్పటానికి ఇవి పెట్టిన ఇవి. వెంగళరావు గారు స్టోన్ చేసింది దీనికి ఇక్కడ. ఆ రోజులల్లా అప్రూవల్ తీసుకున్న తర్వాత మాచర్ల జగన్నాథం గారు కదా, మన నాగభూషణం గారు కూడా చైర్మన్గా వాళ్ళ అప్రూవల్లో తీసుకొని మేము పెట్టిన వాటిని మీకు సరే మీరు చేసిన ఒక తప్పు చేస్తే దాన్ని 100 తప్పులు చేయవలసి వస్తుంది దాన్ని కప్పిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నంలో బాగానే ఉన్నది. కానీ వాస్తవాలు పేపర్ మీద ఉన్నాయి, ఆఫీస్లో ఉన్నాయి, మారాయి కదా. మీరు చేసిన పాపాలు ఇప్పుడు మేము పట్టుకొచ్చినాం కదా. మేము పాపాలు చేస్తే కూడా అవి పట్టుకురావాలి కదా మీరు. అవి పేపర్లు ఉంటే భూమి మారది, ఆఫీస్లో పేపర్ మారది. ఇవన్నీ వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నోరు ముయ్యటానికే ఇవి మేము ముందు పెడుతున్నాం. ఇక వీళ్ళ ఇప్పటివరకు నేను ఎలక్షన్ కోడు, ఎలక్షన్లు వీటిల్లో దృష్టి పెట్టుకొని ఇంతవరకు నేను వీళ్ళ ఎపిసోడ్ ఎట్లున్నదంటే ఆ సీరియల్ వస్తాయి, ఇంగ్లీష్ సీరియల్, తెలుగు సీరియల్ 4-5 సంవత్సరాలు నడిచే విధంగా ఆయన నా టర్మ్ అయిపోయే వరకు కూడా అయిపోయేటట్లు ఆయన చేసిన పాపాలు మేము ముందు పెట్టాలంటే అన్ని పాపాలు ఉన్నాయి. ఆయన పోటీ పడి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఆయన దగ్గర ఇప్పుడు ఎంబట్టి వాళ్ళు కూడా ఇస్తారు. ఇంకా మేము ఇటు ఉంటాం కానీ చెప్పకన్నా ఇవ్వటం అని చెప్పిస్తారు ఆఖరికి.